దివంగత నేత వైఎస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ వారి అభిమానులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం. మీ పేరు మేడం? మాధవి. ఓకే. ఈ సందర్భంగా అంటే జయంతి సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారో వైఎస్ఆర్ గారి గురించి? అంటే వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ప్రభుత్వంలో అయితే అన్ని బాగున్నాయి. తన సంక్షేమ పథకాలు ఎంతో మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు అన్ని పథకాలు వాళ్ళ పేదవాళ్ళకి కానీ ప్రతి ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ అలా దానివల్ల చదువుకున్న వాళ్ళు కూడా బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు అందిందా అండి రియంబర్స్మెంట్? నాకు డైరెక్ట్గా ఏం అందలేదండి, కొంచెం హెల్ప్ అయింది, పర్వాలేదు. నాకు అంటే ఏ విధంగా హెల్ప్ అయింది? ఇండైరెక్ట్గా అంటే తను తెలిసిన వల్ల కొంచెం నాకు హెల్ప్ అయింది. చదువు పరంగా కూడా కొంచెం హెల్ప్ అయింది. నేను కాకుంటే బాగుంది, ఆ పాలన బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది అంటే ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలని తీసుకొచ్చారు. ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి అంటే ఎంతమంది లబ్ధి పొందారని మీరు అనుకుంటున్నారు? అలాంటి నేత మళ్ళీ రావాలనుకుంటున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు వాటికి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉందని చెప్పగలరు? అంటే రాజకీయ అంటే ఆయన ఏంటంటే ఎలా అంటే రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి కుళ్ళు కుట్రలు కుతంత్రాలు అలా ఏం లేకుండా ఒక ఓపెన్గా అందరు బాగుండాలి, అన్నీ అందరికీ చేరాలి అలా అన్నమాట. అలాంటి మెంటాలిటీ కదా, ఒక గుడ్ నేచర్ అనేది ఉండాలి ప్రతి మనిషిలో, కానీ ఒక మానవత్వం అని ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళు బాగుండాలి, మళ్ళీ అందరూ బాగుండాలి. ఆ విధంగా మనం ప్రజలకు సేవ చేయగలగాలి. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు అందరికీ తను చాలా బాగా చేశాడు. ఆ 10 years అప్పుడు బాగున్నాయి. 10 years బ్యాక్ దాదాపు అప్పుడు నేను ఎంబీఏ చేస్తున్నాను. ఓకే, ఆయన పరిపాలన అయితే నాకు బాగా అనిపించింది. అన్నీ అందరికీ చేరాయి, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ 77వ జయంతి జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది ఈ సందర్భంగా? హ్యాపీగా ఉందండి. అందరు ఇలా రావడం, అతన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకోవడం, అందరూ ఇలా వచ్చి ఎవరికి వారుగా ఉండకుండా ఇండివిజువల్గా కాకుండా, ఈ రోజుల్లో ఎలా అంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అంటే ఊకే అందరు ఫోన్లు పట్టుకొని ఉండడం అలా ఉన్నది. అలా కాకుండా నలుగురు పెద్దవాళ్ళని అందరూ ఒక దగ్గర చేరి అతన్ని గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడడం చాలా బాగుంది. ఇలా పెట్టుకోవడం కూడా చాలా బాగుందండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? హరిసాయి ప్రసాద్. ఈ సందర్భంగా మీరు వైఎస్ఆర్ గురించి మాట్లాడాలి అంటే ఏం మాట్లాడారు? యాక్చువల్గా నేను మా పుట్టిన ఊరంతా కూడా విశాఖపట్నం. నేను ఉంటుంది హైదరాబాద్. ఇక్కడ నా చదువు, నా పుట్టిన స్థలం మొత్తం మాకు సంక్షేమ పథకాలు అందింది కూడా అంతా విశాఖపట్నం జరిగింది. మా మమ్మీ జీవీఎంసీ ఎంప్లాయ్. ఆవిడ పర్మనెంట్ ఫైల్ గురించి నా చిన్నప్పుడు ఒక 1960 స్థానం నుంచి పోరాడుతూ అది పర్మనెంట్ ఫైల్ అనేది అవ్వలేదు రీసెంట్గా. కానీ అనుకోకుండా ఏంటంటే టెంపరీ ఫైల్ అనేది ఇలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా 2 రోజులుగా చనిపోతున్నాడుగా బిఫోర్ డే అనేది ఫైల్ అనేది పర్మనెంట్ చేసి వెళ్ళిపోయారు. పూర్తిగా పర్మనెంట్ అనేది మా మమ్మీకి ఇంకా స్టక్ అయిపోయింది ఆ ఫైల్. స్టిల్ ఇంకా ఆవిడ ఇంకా 5-6 years రిటైర్మెంట్ అయిపోతున్నాగా ఇంకా అది పర్మనెంట్ అవ్వలేదు. పర్మనెంట్ అయితే ఒక జీవీఎంసీ ఎంప్లాయీస్కి, సిహెచ్విస్కి, ఏఎన్ఎంస్కి, మలేరియా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా మంచి మంచి స్థాయిలో ఉండి, హోదాలో ఉండి శాలరీ అంతా కూడా బాగానే తీసుకొని పొందగలరు. కానీ అనుకోకుండా ఏంటంటే చాలా మంది ఆవిడతో ఉన్న కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు కూడా ఏంటంటే సగం మంది రిటైర్మెంట్ అయిపోయారు. కానీ పర్మనెంట్ అనేది ఫైల్ అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా అవ్వలేదా? అవ్వలేదండి యాక్చువల్గా. ఇంకా 2 days రాజశేఖర రెడ్డి ఫైల్ ఏదైతే చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి చేస్తున్న టైంకి అనుకోకుండా హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యి ముక్కలుగా మనిషి మహానేత ఆయన లేరు. కానీ చాలా వరకు కూడా అది దురదృష్టవంతులుగా ఫైల్ అనేది ఇప్పటికీ ఈ స్థాయి వరకు కూడా పర్మనెంట్ అవ్వలేదు. అంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదా అధికారులతో ఈ విధంగా జరిగింది అనే విషయం? కానీ అవంతా కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదా? ధర్నా చేశారు మమ్మీ వాళ్ళు. బట్ అది ఇంకా ముందుకు నడుస్తూ హైకోర్టు కేసుకి మళ్ళీ ఫైల్స్ అన్ని మూవ్ అవుతూ అట్లా ఇయర్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా ఏంటంటే లాస్ట్ 2 months బ్యాక్ వచ్చారు. ఈ మంత్ కూడా వస్తారు July 15th. అది ఎటువంటి కేసు ఎట్లా అయిందని చెప్పేసి మన నాంపల్లి హైకోర్టుకి. ఓకే. ఇంకా ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు మీకు ఏ విధంగా లబ్ధి పొందాయి? మీరు ఏమైనా పొందారా? పొందని సెన్స్ అంటే మా ఫ్యామిలీలో మా అమ్మమ్మ గారు పొందారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యశ్రీ మాకు అంది, ఆవిడకి కూడా అందింది. కానీ అనుకోకుండా ఏంటంటే ఒక స్థాయి వయసు వచ్చేటప్పటికి ఏంటంటే రకరకాలమైన హెల్త్ ఆర్గనిజమ్స్ అని కూడా క్యూరేట్ అవుతాయి. క్యూరేట్ అయినప్పటికీ ఐ ఆపరేషన్ అయినడం వల్ల ఆవిడకి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీ ఆపరేషన్ అనేది అవడం జరుగుతుందన్నమాట. అండ్ నా వరకు వచ్చేటప్పటికి బీటెక్ 4 years కూడా ఆయన చేతి మీద 4 years కూడా విత్ ఫీజు రియంబర్స్మెంట్ ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 4 years అనేది కంప్లీట్గా సహనీయంగా అయిందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఆయన మంచి వ్యక్తే. బట్ అనుకోకటి ఏంటంటే ఆయన నుంచి అబద్ధం ఒకటి ఏదో పొందాడు. దాని నుంచి అది నెగిటివ్ ఇంపాక్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అది అంత నా పేరు మీద ఉన్నట్లుగా అంటే మరి జనాలు ఊరుకోరు కదా. జనరల్గా మనం
కాపాడుకునే వ్యక్తివి, మనం కాపాడుకునే స్థాయి, ప్రాపర్టీస్ అన్ని కూడా మన పేరు మీద ఉంటాయి. అది మీ పేరు మీద ఎలా ఉంటుందని అది బ్యాడ్ రిమార్క్ అయిపోయింది ఎలక్షన్ రిజల్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గెయినింగ్ బిఫోర్. రెండోది ఏంటంటే ఈవీఎం అని బ్యాలెట్ ఓట్స్ ఉంటాయి కదా, అది 150 ఓట్స్కి 11 ఓట్స్ అనేది మార్కింగ్గా చూపిస్తున్నారు. నిజానికి అది మార్కింగ్ అని 11 అయితే కాదు, రివర్స్ అయ్యి అది యాక్చువల్గా టీడీపీకి వచ్చిన ఓట్స్. అది యాక్చువల్గా సకానికి ఆ టైం అంటే క్లైమేట్ వెదర్ అయిపోవడం, వర్షాలు పడిపోవడం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈవీఎం రివర్స్ బ్యాలెట్ చేసేసి మొత్తం చీటింగ్ చేస్తారు యాక్చువల్గా. అసలు ఈ రోజు స్థాయి కూడా వైఎస్ జగన్ ట్రేడింగ్ మార్క్ ఉండాలి అక్కడ యాక్చువల్గా. కమింగ్ 2029లో ఎలాగో ఉంటుంది, అది అయితే పీపుల్ పవర్ ఖచ్చితంగా ఉంటుంది గెయినింగ్ మాటగా. కానీ అప్పటి కూడా ఏంటంటే జగన్ మార్కింగ్ అనేది గెయినింగ్ ఉండాలి. టీడీపీ వచ్చి మొత్తం బ్యాలెట్ అంతా రివర్స్ చేయడం వల్ల మేము వైసీపీ ఫ్యాన్స్గా దురదృష్టవంతులు అయిపోయామాట. చెప్పండి, ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? మేము రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ గెలిచినప్పుడు చూసాం మేడం పేపర్లో. అప్పుడు ఆయన చిరునవ్వును చూస్తే మేము ఆయనకు అభిమానులు అయిపోయినాం. పేదవాడి గుండె చప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన చేసిన పథకాలు ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రిమెంబర్మెంట్స్ కానీ, 108 కానీ, ప్రతి క్షణం పేదల కోసం. అప్పుడు 104 ఉండే 104 ఉండేనా మేడం? 108 0. అంటే ఆరోగ్య సేవలు అన్నీ కూడా మీకు ఏ విధంగా లబ్ధి పొందాయండి ఇవి? మీరు ఏమైనా ఆరోగ్యశ్రీలో లబ్ధి చేకూరారా? ఆరోగ్యశ్రీలో పొందలేదు మేడం. ఇందిరమ్మ ఇంట్లో స్టార్టింగ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కదా, మా ఊర్లో వచ్చింది. మంచి సంతోషం, మంచి పనులు చేసినారు రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి ఆయన అభిమానం. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ప్రేమ అభిమానంతో ఉన్నాం మేడం. రాజశేఖర్ రెడ్డి గారి పాలన టైంలో మీ ఏజ్ ఎంత ఉండే? మీరు ఏ విధంగా, అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారా? మేము చదువుకోలేదు మేడం, వర్క్ చేసేవాళ్ళం. ఊర్లో పొలం పనులు చేసినాం. తర్వాత ఇక్కడ 2012లో హైదరాబాద్కి వచ్చినాం మేడం. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఏ ప్రోగ్రామ్ అయినా మేము చేస్తుంటాం మేడం ఇక్కడ. మేము అంటే అప్పటి పథకాలన్నీ కూడా మీకు అంటే ఏవే పథకాలను మీరు పొందారనే విషయం? మేమైతే ఇల్లు పొందాం మేడం. మెయిన్గా వచ్చేసి ఇల్లే మేడం. తర్వాత ఇంకా మిగతా అంటే చూసినాం, పబ్లిక్లో చూసినాం. మెయిన్గా మేము పొందింది అయితే ఇల్లు మేడం. ఊర్లోనే ఇల్లు కట్టించుకున్నాం రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే.